ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ కోసం ఉపయోగించే సౌకర్యాలు పర్యావరణానికి కీడు చేయకుండా జాగ్రత్త వహించాలని జిల్లా విద్యాశాఖ శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ ఎం జ్యోతి కుమారి అన్నారు. సోమవారం ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని డైట్లో విజ్ఞానదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓజోన్ పరిరక్షణ కొరకు 1987లో ప్రపంచ దేశాల మధ్య జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం ప్రకారం 100 రకాల ఉత్పత్తులను వాడకుండా ఉండాలనే అవగాహన ప్రజల్లో పెంచాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ యు మాణిక్యం నాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకురాలు ఆర్ నీలిమ ఛాత్రోపాధ్యాయులకు ఓజోన్ మరియు పర్యావరణం అనే అంశంపై క్విజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించుకోవాలని, ఓజోన్ పొర చిల్లులు పడడం వల్ల ప్రమాదకరమైన అతి నీల లోహిత సూర్యకిరణాల వల్ల జరిగే అనార్థాలను తెలుసుకోవడం వల్ల ఓజోన్ పొరను నాశనం చేసే ఉద్గారాలను ఉత్పత్తి చేయడం తగ్గించవచ్చని అన్నారు. అనంతరం భూగోళాన్ని, ఓజోన్ పొర రక్షించే విధానాన్ని గొడుగుల ద్వారా ఛాత్ర ఉపాధ్యాయులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు మాణిక్యం నాయుడు, ఎల్ సుధాకర్, జీజీఎస్ నాగేశ్వరరావు, గొట్టేటి రవి, అధ్యాపకులు ఎం మహాలక్ష్మి, సిఏ సోమయాజులు, ఎస్ శ్రీనాథరావు, ఆర్ నీలిమ, పి హరిణి, విశ్వేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ లెక్చర్స్ ఏంటి అంత ధైర్యంగా జిల్లాలో ఉన్నారు. సో అంటే ఎవరో ఒకరు రక్షకుడు అంటూ ఉంటారు కదా, అలాగా మన భూగోళం కూడా ఎవరన్నా ఒకరిద్దరు వచ్చి ఓజోన్ గురించి మీరు నా ముఖం మాట్లాడాలి, మేము వింటాం. మీరు ఎంతవరకు మీకు తెలుసా, మీరు ఎంత నేర్చుకోవాలా, దాన్ని మీరు ఎలా పాటించాలి, దాన్ని మీరు ఎలా పాటించాలో తెలుసుకుంటాం, అంతేనా? కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన లెక్చరర్స్ మాత్రము